హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నవత, గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీ టైంలో ఫీవర్ వస్తే బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది వీడియోలో చెప్తాను. మనకి మొదటి 3 నెలల్లో అంటే ఫస్ట్ 3 మంత్స్లో ఫీవర్ ఎక్కువగా వస్తుంది, అంటే 1 or 2 కంటే ఎక్కువగా వస్తుంది, చాలా డేస్ నుంచి వస్తుంది అన్నప్పుడు బేబీకి కొన్నిసార్లు డిఫెక్ట్స్ అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ, కంజెనిటల్గా హార్ట్ డిఫెక్ట్స్ రావడము, ఓరల్గా క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇలాంటి డిఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే మనకి ఫీవర్ మైల్డ్ గ్రేడ్ అంటే తక్కువగానే ఉంటుంది, 99.5 to 100.5 మధ్యలోనే వస్తుంది, ఓన్లీ 2 to 3 days అలా వచ్చిందంటే ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. అదే మనకి సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఫీవర్ ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది అన్నప్పుడు ఉమ్మనీరు తగ్గిపోయే అవకాశం ఉంటుంది, అండ్ ఉమ్మనీరుకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, బేబీకి డిస్ట్రెస్ ఎక్కువ అయ్యి మోషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది, లోపల ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. సో లోపల బేబీ డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.